మీరు చెప్పండి. ఈరోజు పిఠాపురంలో ఏదైతే ప్రోటోకాల్ వివాదం రాజుకుందో అది ఆల్మోస్ట్ తన్నుకునే వరకు వెళ్ళింది. జనసేన, టీడీపీ నాయకులు ఇద్దరు కూడా తన్నుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇది ఫస్ట్ టైం కూడా కాదు. అంటే రెండు పార్టీల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. పిఠాపురంలో మాత్రం ఎందుకు? దీనికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎప్పటికి చెక్ పడుతుందని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా పిఠాపురం అనేది మొదటి నుంచి కూడా ఇది జనసేనకి ఒక కంచుకోట. ప్రజారాజ్యంలో కూడా గెలిచినటువంటి ఏకైక స్థానం 18 స్థానాల్లో కూడా ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఖచ్చితంగా ఉన్నదండి. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా అంటే ఏంటంటే గతంలో వర్మ గారి యొక్క కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారిని కాకుండా లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని కూడా పరుష పదజాలంతో దూషించడం కూడా జరిగిందండి. ఇక్కడ పెండెం దొరబాబు గారికి ఏదైతే మన అధికార ప్రతినిధి, తెలుగు యువత అధికార ప్రతినిధి ఆయన చెప్తున్నారు అజయ్ గారు, వీరిద్దరి మధ్య కొంత వైరం అనేది ఉంది. ఆ వైరుధ్యం అనేది ఇద్దరు కూడా ఒకే కూటమిలో చేరటం, వారిద్దరి మధ్య తగాదా కాస్త ఈ రకంగా ఇది ఉంది. గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసి చిన్నపిల్లల్లాగా అలిగి కొట్టుకోవడం, అసలు ప్రజల యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప ఇటువంటి ప్రోటోకాల్లు, ఫ్లెక్సీలో వేసిన బొమ్మలు వీటి కోసం కాదండి. ఇప్పుడు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేశారు. 54 పంచాయతీల్లో తడి చెత్త, పొడి చెత్త రీసైక్లింగ్ జరుగుతుంది. అలా పిఠాపురం అభివృద్ధికి రెండు వైపులా జోడు గుర్రాల్లాగా పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున, వర్మ గారు ఒక పక్కన పని చేయాలి. కానీ వర్మ గారిని శాంతిపరచడానికి ఇటీవల కాకినాడలో పెద్ద ఎత్తున కూడా అతనికి కొన్ని హోటల్ కట్టుకోవడానికని భారీగా స్థలాలు ఇచ్చినట్టు కూడా మన మీడియాలో కూడా వార్తలు వచ్చాయండి. ఏదేమైనప్పటికీ కూడా ఒక పిఠాపురాన్నే మనం పరిగణలోకి తీసుకోకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కూటమి వైరుధ్యం అనేది ఉంది అని చెప్పి బలంగా నేను చెప్తానండి. అది ఎక్కడైనా సరే జనసేన కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ కార్యకర్తల వల్ల కానీ, టీడీపీ అధిష్టానం వల్ల కానీ కొంత మొత్తంలో ఇబ్బంది పడుతున్నట్టు, కార్యకర్తలని జనసేన పట్టించుకోలేనట్టు చాలా వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే మనకి శ్రీకాళహస్తి నుంచి మనం చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తి రోజుకో సంచలన వార్త వస్తూనే ఉన్నాయి ఏదో ఒక నియోజకవర్గంలో. నిన్న కాక మొన్న నెల్లిమర్ల లోకం మాధవి గారిది ఒక ఇష్యూ అయితే, మొన్న తాడేపల్లిగూడెం పొలిశెట్టి శ్రీనివాస్ గారిది, అట్లాగే మొన్న మచిలీపట్నంలో కూడా ఎంపీ గారిది అది ఇల్లు కూల్చడం జన సైనికులది, శ్రీకాళహస్తిలో కూడా ఇల్లు కూల్చడం, ఇట్లా కొట్టే కావ్య గాని, అలాగే వీపూరి శ్రీదేవి గాని, ఇట్లా అనేక చోట్ల జన సైనికుల మీద దాడులు జరుగుతున్నాయని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా సరైన పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రభావం ఖచ్చితంగా 2029లోనూ ఉంటుంది. ఖచ్చితంగా జరగబోయేటువంటి స్థానిక సంస్థలు, పంచాయతీ ఎలక్షన్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికైనా సరే ఈ పెద్ద నాయకత్వం ఏదైతే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మూడు పార్టీల యొక్క సమన్వయంతో సరిదిద్దే చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా అధికారం అనేది, మార్పు అనేది సజీవం, అది ఖచ్చితంగా మార్పు అనేది అనివార్యం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. 2019లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారో అదే రకంగా మేము దెబ్బలాడుకుని అధికారం ఇస్తామన్నట్టుగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఈ రోజున ఇవాళ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దీన్ని దుమారం రేపి రెండు పార్టీల మధ్య వైరం సృష్టిస్తున్నారు. మరి దీన్ని చక్కబెట్టే చర్యలు చేపడతారా, లేదు ఇట్లా క్రమశిక్షణ కాకుండా ఇట్లాగే వదిలేస్తారా అనేది అధినాయకత్వం మీద ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా కోలుకుని మళ్ళీ తిరిగి అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి జన సైనికులకి అట్లాగే టీడీపీ క్యాడర్ కి మధ్య ఉన్నటువంటి అంతరాలని తొలగించి కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా అవ్వాలని, ఆ భాగస్వాములు అవటానికి కొంతమంది ఆద్యం పోసినా గానీ వాటిని ఏమీ పట్టించుకోకుండా అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయాలి. ఇటువంటి చిన్న చిన్న గొడవలకి ఇచ్చి ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చి వాళ్ళకి అధికారానికో వాళ్ళకి ఒక చేతిలో ఆయుధం కింద మలచవద్దని చెప్పి నేను కూటమి పార్టీల యొక్క నేతలందరినీ కూడా కోరుతున్నాను. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదండి, ఏదో కొట్టుకోవడానికి బాహాబాహి అంటకి. ప్రజాక్షేత్రంలో ఇరువురు కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకులు ఇటువంటి మనలాంటి చిన్న చిన్న వ్యక్తుల చేత చెప్పించుకోవడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు ముందు కూడా పిఠాపురమే కాదు ఏ నియోజకవర్గంలో అయినా సరే, మన మచిలీపట్నం అయినా, శ్రీకాళహస్తి అయినా, తాడేపల్లిగూడెం అయినా, నెల్లిమర్లైనా, ఎక్కడైనా సరే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా
జిల్లా స్థాయి నాయకత్వంలో ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య అంతరాలు, వాళ్ళ మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టే చర్యలు, చక్కదిద్దే చర్యలు చేయకపోతే ఖచ్చితంగా 2029లో ఈ అసంతృప్తి జ్వాలలు అయితే రెచ్చగొడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తూ ఉంటే కూటమి పైనే జన సైనికులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకు పెడుతూ ఉన్నారు అనేది జన సైనికులు జనసేన అధినాయకత్వం మీద కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు పట్టించుకుంటలేదు, వారి బాగోగులు చూడలేదు అనేది చెప్తూ ఉన్నారు. ఈ జనసేన ఏదైతే టీడీపీ 2024లో కానీ అంతకుముందు 2014లో కానీ గెలవడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిందో అదే సహాయ సహకారాలు 2029లో కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా జన సైనికుల మీద జరుగుతున్న దాడులు కానీ, జన సైనికుల యొక్క బాగోగులు కానీ జనసేన నాయకత్వం కూడా పట్టించుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే టీడీపీ కార్యకర్తలకు కూడా కొంత సమయమైనా పాటించాలి. రాక మన అభివృద్ధి ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది. మరో పక్క